ఎంతమంది భర్తలు మీ భార్య తల మీద చేయించి ప్రార్థన చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని శిరస్సుగా ఉంచాడు, దేవుడు మిమ్మల్ని నాయకునిగా ఉంచాడు, దేవుడు మిమ్మల్ని ఒక అధికారిగా ఉంచాడు, కుటుంబంలో యజమానిగా ఉంచాడు. యజమానిగా ఉంచాడంటే చేయెత్తి బెదిరించడానికి కాదు, యజమానిగా ఉంచాడు అని అంటే అధికారాన్ని చలాయించడానికి కాదు. యజమానత్వాన్ని, బాధ్యతను, ఆ బాధ్యత ప్రేమలో కూడా మనం చూపించేవారుగా ఉండాలి. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ భార్య మీద చేయించి మీరు ప్రార్థించాలి, ప్రభా నేను తిరిగి వచ్చేంత వరకు నీవే కాపాడయ్యా. తన ఆలోచనలను నువ్వు స్థిరపరిచయ్యా. తన ఒకవేళ ఎమోషనల్ గా లోన్లీగా ఫీల్ అవుతుందేమో, తనకు నువ్వు సహాయకుడిగా ఉండి తనతో మాట్లాడు. ఏ కుటుంబంతో గాని, ఏ స్త్రీతో గాని, ఏ ఫ్యామిలీ మెంబర్ తో గాని తను కంపేర్ చేసుకోకుండా, తను తగ్గించేసుకోకుండా, తను ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా తనకు నువ్వు తోడుగా ఉండు. తనకి ఫిజికల్ గా మంచి హెల్త్ దయచేయి, మెంటల్ గా మంచి స్ట్రెంత్ దయచేయ. తన పోరాడుతున్న ప్రతి పోరాటంలో నువ్వు తోడుగా ఉండయ్యా. అపవాది ఇదిగో తన దరికి రాకుండా నీవే కాపాడు తండ్రి. ఆత్మీయంగా ఎక్కడ వెనకబడకుండా. కొన్ని కుటుంబాల్లో భర్తలు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటే భార్యలు వీక్ గా ఉంటారు, లేదా భార్య వీక్ గా ఉంటే భర్త వీక్ గా ఉంటారు, భార్య స్ట్రాంగ్ ఉంటే భర్త వీక్ గా ఉంటారు. ఈ రోజున కుటుంబముగా అందరూ బలపడాలంటే యూ హ్యావ్ టు ఫైట్ అండ్ యూ హ్యావ్ టు ప్రే అట్ ద సేమ్ టైం. మోషే అలాగే యెహోషువ లాగా పోరాడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి.